నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్లో ఘనంగా జరిగిన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, బండారి లక్ష్మారెడ్డి. కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యనుమల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఎన్ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం. నిలదీసిన కాలనీ మహిళలపై దాడి చేసిన యువకులు. ఉప్పల్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ 2026 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంస్థ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగ భవిష్యత్తుపై కీలక చర్చ జరిగింది. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు విచ్చేసిన హరీష్ రావు, బండారి లక్ష్మారెడ్డి సంయుక్తంగా 2026 డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. సంస్థ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ పిలుపును మన్నించి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బండారి లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి ఈరోజు డైరీ అండ్ క్యాలెండర్ లాంచింగ్ చేయడానికి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు మరియు ఉప్పల్ ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా ఈ డైరీ అండ్ క్యాలెండర్లు గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి మా మార్కెటింగ్ మిత్రులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ఆఫీస్కి వచ్చి ఈ డైరీ లాంచ్ చేయడం మా కుటుంబ సభ్యులందరికీ, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషదాయకరమైన రోజు ఈరోజు. అలాగే మా వెంచర్ వరంగల్ హైవేకు గట్కేసర్కు అతి దగ్గరలో ఏదిలాబాద్ టౌన్కు ఆనుకొని హ్యాపీ హోమ్స్ ఇప్పుడు ప్రజెంట్గా మేము ఇవ్వడం జరిగింది. ప్రతి కస్టమరు ఆ హ్యాపీ హోమ్స్కు వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేసి మీ విలువైన ఇన్వెస్ట్మెంట్ను అక్కడ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని కడ ప్రత్యేక కార్యాలయంలో ఇవాళ కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యనుమల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మేడ్చల్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఎన్ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరగం. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న పవన్ కళ్యాణ్, సంఘి అనే యువకులను నిలదీసిన కాలనీ మహిళలు. విచక్షణ రహితంగా 2 మహిళలను చితకబాదున గంజాయి తాగిన యువకులు. 2 గంజాయి బ్యాచ్ యువకులను పోలీసులను అప్పగించిన స్థానికులు. ఆ 2ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు. ఏం లేదు, ఎన్ఎల్ బస్తీలో ఈ అమ్మాయిల ఒక అమ్మాయి పోతుంటే ఆ అమ్మాయి ఒక 10 మంది ఇట్లా దాడి చేసిరంట.
గత కొంతకాలంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి దేవశుద్ధి చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రగిరి నగర్ కాలనీలో నిస్సి స్వాతి పేరుతో పాఠశాల నడిపిస్తున్నారు విజయ్ కుమార్ అనే వ్యక్తి. పాఠశాలలో చదివే విద్యార్థులతో ఇంట్లో పనులు చేపించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని తెలిపారు. నిన్న పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక చెప్పింది. ఈ ఘటన పట్ల కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కుతుబులాపూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి ఏదైతే వచ్చిందో నాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చిన విషయాన్ని బట్టి అక్కడికి ఆ స్కూల్ దగ్గర రావడం జరిగింది. ఆ స్కూల్కి నిస్సి స్వాతి అనే స్కూల్కి కుతుబుల్లాపూర్ మండలంలో పర్మిషన్ లేదు, వాళ్ళు అప్లై కూడా చేసుకోలేదు. నాకు అక్కడికి వచ్చిన తర్వాత నేను సేకరించిన సమాచారాన్ని బట్టి 5 ఇయర్స్ బ్యాక్ వేరే ప్రాంతంలో ఈ స్కూల్ నడుపుతా ఉన్నప్పుడు అప్పటి ఎంఈఓ సీజ్ చేశారని మా యొక్క సిఆర్పిల ద్వారా తెలియటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్కూల్ నిస్సి స్వాతి అనే ఈ స్కూల్కి బాలనగర్లో పర్మిషన్ ఉంది. బ్రాంచ్ ఇక్కడ నడుపుతున్నారు, కానీ బాలనగర్లో కూడా 1 to 5th పర్మిషన్ లేదు, వాళ్ళు రెన్యువల్ అయిపోయిందని బాలనగర్ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు 2 times నోటీస్ కూడా ఇచ్చారట మా స్కూల్ గురించి. ఇది ఎప్పటి నుంచి ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశారు, బాలనగర్లో ఉండాల్సిన ఈ స్కూల్ని వితౌట్ పర్మిషన్ ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. దీని మీద రిపోర్ట్ అంతా కూడా డిఓ గారికి పెట్టడం జరిగింది. అంతేనండి. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ ఎక్కడ మేడం? బాలనగర్లో బ్రాంచ్ ఉందని చెప్తున్నారు. అది నాకు తెలిసి బాలనగర్లో బ్రాంచ్ ఉంది. అక్కడ వాళ్ళు షిఫ్టింగ్ వాళ్ళ దగ్గర తీసుకోకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అని అన్నారు. మరి వీళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అన్నది మాకు తెలియదు. దీని మీద ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం. ప్రస్తుతము ఆ స్కూల్ బిల్డింగు పోలీసుల యొక్క ఆధీనంలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనంలో ఉంది. అక్కడ వాళ్ళు దాడి చేయటం ద్వారా అవంతా కూడా ధ్వంసం అవటం వలన వాళ్ళు దాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. దాని తర్వాత అంతేకాకుండా పైన వాళ్ళ రెసిడెన్స్ కూడా ఆ పైనే ఉందని తెలుస్తూ ఉంది. ప్రజెంట్ అది పోలీస్ డిపార్ట్మెంట్ ఆధీనంలో బిల్డింగ్ ఉంది. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏంది మేడం? ఇప్పుడు దీని మీద వెంటనే ఇమీడియట్గా అసలు ఆ పిల్లలు తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగింది. దగ్గర ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా, విద్యార్థులకు నష్టం కలగకుండా డిఓ మేడం గారితో మాట్లాడి వాళ్ళని పక్కన ఉన్నటువంటి స్కూల్స్కి ఎక్కడికైనా కూడా అటాచ్ చేయటం జరుగుతుంది. తరచూ ఇట్లాంటి కుతుబులాపూర్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దాని మీద అంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారా ఏంటి? చేస్తున్నామండి. యాక్చువల్గా అయినట్లయితే కుతుబుల్లాపూర్ మండలంలో చాలా స్కూల్స్ ఎక్కడ అంటే చెప్పకుండా ఇళ్లల్లోనే వాళ్ళు స్కూళ్ళు పెడుతున్నారు, అది రాంగ్. G+2 కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా కూడా ఫైర్ ఎన్ఓసి ఉండాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుండి. ఫైర్ ఎన్ఓసి లేకపోయినట్లయితే G+2 బిల్డింగ్లో స్కూల్ నడపడానికి లేదు. ట్రాఫిక్ ఎన్ఓసి ఉండాలి, జిహెచ్ఎంసి ఎన్ఓసి ఉండాలి, శానిటరీ ఉండాలి, తర్వాత ప్లే గ్రౌండ్ ఉండాలి. ఏ స్కూల్ పెడుతున్నటువంటి ప్లేస్ అది రిజిస్టర్ లీజ్ డీడ్ ఉండాలి. ప్రస్తుతం అయితే మాత్రము ఇవన్నీ ఉంటే మాత్రమే నేను ఈ కుతుబుల్లాపూర్ మండలం నుంచి ఏ స్కూల్ అయినా కానీ ఓపీ కానీ రెన్యువల్ కానీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. లేకపోయినట్లయితే ఆ రిమార్క్స్ కూడా డిఓ గారికి పెట్టి ఆ ఫైల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాను. అందువలన ఇప్పుడు ప్రజెంట్ చాలామంది నా దగ్గరికి 40 స్కూల్స్ వరకు నాకు లాగిన్లో ఉన్నా కూడా వీళ్ళెవరూ కూడా ఇంతవరకు రికార్డ్స్ కూడా ఫిజికల్ ఫైలు నాకు సబ్మిషన్ చేయలేదు. ఇంకా చాలా స్కూల్స్ వాళ్ళకి ఫోన్లు చేసి ఫిజికల్ ఫైల్ తెప్పించుకుని ఆ స్కూల్స్ కూడా వెరిఫై చేయటం జరిగింది.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 క్వింటాల పెరుగుతో మన్యసూక్త విశేష అభిషేక కార్యక్రమం జరిగింది. అభిషేక కార్యక్రమంలో తోగుట్ట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని అభిషేక క్రతువును ప్రారంభించారు. అభిషేక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పెరుగుతో స్వామివారికి అభిషేకం చేసి మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. భక్తుల జై శ్రీరామను నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ 14వ వార్షికోత్సవ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామివారి ఆదేశంతో 11 క్వింటాల పెరుగుతో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో బెజ్జూర్ మండలం సావిత్రిబాయి పులే విగ్రహాల నుండి ప్రధాన రహదారి వీధుల గుండా పోలీసులు రోడ్డు భద్రతా ప్రయాణికులకి అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కౌటాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని, అతివేగం ప్రమాదకరమని, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడండి అంటూ ప్రయాణికులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిఐ సంతోష్ కుమార్, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మనిషి ఇంట్లో చనిపోతే ఒక వ్యక్తి మాత్రమే చనిపోయినట్టు కాదు, ఒక కుటుంబమే రోడ్డున పడ్డది. కాబట్టి హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి. దీన్ని అందరూ తప్పకుండా పాటించాలని మీకు అందరికీ కోరుచున్నాను. హెల్మెట్తో పాటు రోజు భద్రతా నియమాలు అందరూ తెలుసుకొని పాటించాలి. వెహికల్కి ఆర్సీ ఉండాలి, అలాగే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మనుషులకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యమైనది. మనం ఒక 2 వీలర్కి అయితే సంవత్సరానికి ఒక 1500 2000 కడతాం. దానివల్ల ఒకవేళ మన కుటుంబ పెద్దకి ఏమన్నా అయిందనుకోండి, జీవితాంతం కుటుంబము పోషించేవాళ్ళు ఉండదు. అదే మన ఇన్సూరెన్స్ చేసినామనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ మనిషి జీవితకాలంలో 60 ఏళ్ళ వరకు ఎంత సంపాదిస్తాడో దాన్ని క్యాలిక్యులేట్ చేసి కోర్టు మనకు గ్రాంట్ చేస్తుంది. దానివల్ల మనం మనిషి చనిపోయినా కూడా ఉన్నట్టుగానే ఫీల్ అయ్యి బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించండి. మీ యొక్క జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని క్షేమంగా ఉంచుకోవాలని కోరుతూ ఈ విషయాన్ని మీరు మాత్రమే కాకుండా మీతో పాటు 10 మందికి కూడా అందించాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని బెజ్జూరు గ్రామంలో మండల కేంద్రంలో ఈరోజు బైక్ ర్యాలీ గౌరవ సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనం రోడ్డు భద్రత కావాల్సిన మనిషికి భద్రత మెయిన్గా. మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ప్రాణాలు పోకుండా ఉండడానికి, యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి, దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బైక్ ర్యాలీలో ముఖ్యంగా మేము హెల్మెట్ పెట్టుకొని ధరించి మన మండల కేంద్రంలో వీధులన్నీ తిరిగి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా మద్యపానం మానండి,
డ్రైవింగ్ చేసేటప్పుడు అది లేకుండా కార్ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ చేయండి. యాక్సిడెంట్లకు గురి కాకుండా చూసుకోవాలని మా తరఫున కోరుతూ ఒక నినాదం చేద్దాం అందరం. ఈరోజు ఇప్పుడే బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలను నిలుపుకుందాం. నేను హెల్మెట్ ధరిద్దామనంట, మీరు ప్రాణాలను కాపాడుకుందామని అన్నాడు. ఓకేనా? రెడీ అందరు? ఓకే. హెల్మెట్ ధరిద్దాం, హెల్మెట్ ధరిద్దాం, హెల్మెట్ ధరిద్దాం, హెల్మెట్ ధరిద్దాం. థ్యాంక్ యూ అందరు. వారోత్సవాల్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మన సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ హెల్మెట్ పెట్టుకొని ర్యాలీ తీయడం అనేది మన బెజ్జూర్ మండల కేంద్రంలో జరిగింది. ఈ ర్యాలీ తీసింది ప్రతి ఒక్కరికి, మీ అందరి గురించి. ఇది ఒక ఏదో పోలీసుల గురించి కానీ ఏదో ఉద్యోగుల గురించి కాదు. ఈ ర్యాలీ అనేది ప్రజల గురించి. అంటే మనిషి ప్రాణాల విలువ చాలా విలువైనది. మనిషి బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తుందో ఎవరికి తెలియదు. అంటే మనం అజాగ్రత్తగా నడిపినా మన ద్వారా ఇంకొకరికి నష్టపోయి ఇతరుల ప్రాణాలపై ఛాన్స్ ఉంటుంది. వాడు ఎదుటివాడు అజాగ్రత్తగా నడిపి మన మీదకి వచ్చినా మనం చనిపోయినా మనకు ప్రమాదం ఏర్పడుతుంది. అంటే ఇద్దరి వలన, అంటే ఇద్దరు వ్యక్తులు, వచ్చే వ్యక్తులు ఇద్దరు బాగుండాలి. నడిపేవారు, మనం పోయే వాళ్ళం అందరం బాగుండాలి. మనం బాగుండాలి అంటే రోడ్డు భద్రత విషయంలో, మన హెల్మెట్ విషయంలో మనం భద్రత తీసుకోవాలి. బయటికి వెళితే మనం భద్రత తీసుకోవాలి. బండి నడిపే వాళ్ళు ముఖ్యంగా. పోలీసు వాళ్ళు ఆపుతున్నారని చెప్పి లైన్కు లైన్ చాలామంది ఆగిపోతుంటారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారా, ఆపుతున్నారా, చెక్ చేస్తున్నారా అని. మరి ఆ చెకింగ్ ఎవరి కొరకు? ఆ చెకింగ్ మీ గురించే కదా. మీ పేపర్లు భద్రంగా ఉండాలి. పేపర్ వెంబడి ఉన్నా లేదా, రెన్యువల్స్ అయినాయా లేవా, ఇవన్నీ ఉండాలి. హెల్మెట్ ఉందా లేదా, ఇవన్నీ మీ గురించే కదా వాళ్ళు చేసేది. అంటే అర్థం ఏంటిది? మనం తప్పు చేస్తున్నట్టే. రేపు పొద్దున యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఇన్సూరెన్స్ పేపర్లు ఏమనుకో, మీకు ఏం కావు, మీ కుటుంబానికి ఏం రాదు, ₹1 కూడా డబ్బు రాదు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల. మీరు ఎదుటివానికి యాక్సిడెంట్ చేసినా అతనికి కూడా రాదు. మరి ఆర్సీ అన్ని క్లియర్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. సార్ చెప్పినట్టు ఇందాక ఈ హెల్మెట్ అనేది ఇది నీ తల, ఈ తలని కాపాడుతుంది. హెల్మెట్ కూడా తల ఆకారంలో ఉంది. అంటే ఏంటిది? నీ తలకాయ మీద పడ్డప్పుడు ఏం డ్యామేజ్ కాకుండా ఇది కాపాడేది హెల్మెట్. ఒక అస్త్రం లాంటిది. అంటే నువ్వు ఎంత ప్రమాదంలో పడ్డా కానీ ఇది కాపాడుతుంది. మన మనిషి బాడీలో ఏదైనా కాలు విరిగినా, చేయి విరిగినా ఏదైనా చేయొచ్చు. కానీ తల విరిగి తల తుక్కు అయిందంటే మనిషిని ఏం చేయలేదు. ఉదాహరణ, నిన్నగాక మొన్ననే ఒక మంచిర్యాలలో ఒకతను నడుచుకుంటూ వస్తున్నాడు, వెనుక నుంచి వచ్చి ఆటో వచ్చి మొత్తం గుద్దింది. మా స్వయంగా చుట్టాం, ఆ మేనత్తప్పటికి. ఆయన ఏం తప్పేం లేదు. ఆయన బరాబర్ కింది దిగి రోడ్డు దిగి వస్తున్నాడు, వచ్చింది ఆటో వాడికి గుద్దేశాడు. వెంటనే ఆయనకి తలకాయ కింద పడ్డాడు, చిట్లిపోయింది, మొత్తం హాస్పిటల్ తీసుకుపోయి తిరిగి చనిపోయాడు. అంటే కేవలం ఒక తల భాగం. అదే కింద పడితే కాలు విరిగినా, చేయి విరిగినా మనిషి బతకగలుగుతాడు. కానీ తల దాచితే అంటే హెడ్ ఇంజరీ అయితే వెరీ డేంజర్. సో అందుకోసమే ప్రతి ఒక్కరు హెల్మెట్ దయచేసి బయటికి వెళ్ళినప్పుడు వాడండి. ట్రాఫిక్లో బయటికి వెళ్ళినప్పుడు స్పీడ్గా కటింగ్ చేస్తుంటారు. మనం ఏదో కటింగ్ చేసుకున్నట్టు, వెంట్రుకలు కటింగ్ చేసుకున్నట్టు మీరు కటింగ్ చేస్తే వాడు ఎటు కథం అవుట్ అయిపోతున్నాడు. ఎందుకు ఆ కట్లు కొట్టడం ఎందుకు, ఆ స్టంట్లు కొట్టడం ఎందుకు? ఏదో స్పీడు. మీ వేగం కన్నా ప్రాణం మిన్న. నువ్వు వేగం పోతే వచ్చేదే లేదు, 2 నిమిషాలు ఇంటికి ముందుకు పోతావు. కానీ ప్రాణం పోతే నీ జీవితం కోల్పోతావు. నీ కుటుంబమే వీధిలో పడుతుంది. సార్ చెప్పాడు, రోడ్డు మీద పడుతుంది. నీ పిల్లలు, నీ భార్య, అందరూ అనాథలు అయిపోతారు. వాళ్ళని సాధేవాళ్ళు ఎవరు, చూసేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఎంత ప్రమాదం. మళ్ళీ నువ్వు అజాగ్రత్తగా ఒక్క వాటిగా మామూలు డ్రైవింగ్ కాదు, ఇంకా మందు తాగి డ్రైవింగ్ చేస్తారు. మందు తాగి తాగితే వాడు ఎటు నడుపుతారో తెలియదు. నేను ఇప్పుడే ఇంతకుముందు సార్ నువ్వు చూద్దామని పోతున్నా మా మీదకి వస్తుంది ఒక బండి. ఇందాకనే ఒక నిమిషం కాలే, అంటే వాడు ఎట్లా నడుపుతుండో వానికే తెలుస్తలేదు. సో దయచేసి ఆ విధమైన చేయకుండా మంచి డ్రైవింగ్ చేయండి, మంచి జీవనాన్ని సాగించండి. యాక్సిడెంట్లు కాకుండా మీ ద్వారా మన ద్వారా ఒక మనిషిని చంపకుండా చేయండి. మీరు కూడా సరిపోకుండా ఇతరులను కూడా కాపాడుతారు. అందరూ భద్రతలో అందరూ భాగస్వామి కావాలి. ఈ భద్రతా వారోత్సవాలు ప్రతి ఒక్కరూ మరి ఈ యాక్సిడెంట్లు అనేది కాకుండా భవిష్యత్తులో మీరు అందరూ సహకరించాలని, పోలీస్ శాఖకు మీరు సహకరించాలని కోరుతున్నాను. జై హింద్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె గ్రామంలో మత్స్యకారుల మధ్య ప్రాంతీయ పోరు సమస్యకు తెరపడింది.
గత నెల రోజులుగా గ్రామంలో స్థానిక మత్స్యకారులకు మరియు బయట రాష్ట్రం నుండి వచ్చి స్థిరపడిన మత్స్యకారుల మధ్య స్థానికతపై ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ మరియు మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ మరియు తహసీల్దార్ స్థానిక గ్రామస్తుల మధ్య ఈరోజు గ్రామ పంచాయతీ వద్ద ఇరు వర్గాల వారితో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదట మాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొంత విరామం తర్వాత గ్రామంలోని పెద్ద మనుషులు అధికారులు కలిసి ఇరు వర్గాల వారితో మాట్లాడి చేపలు పట్టడానికి కావాల్సిన లైసెన్సులు రెన్యువల్ చేసుకున్నాక మాత్రమే కృష్ణా నదిలో చేపల వేట కొనసాగించాలని, ఎటువంటి లైసెన్సులు లేని వారు నదిలోకి ప్రవేశించరాదని ధిక్కరించి ఎవరైతే చేపల వేట కొనసాగిస్తారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు గౌరవ జిల్లా మత్స్యశాఖ అధికారి ఆదేశాల మేరకు రేవాల గ్రామంలో లైసెన్స్ హోల్డర్షిప్ సమస్య గురించి లోకల్ కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేపలు పడుతున్నారని చెప్పడం జరిగింది. దానికి మేము వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేయడం, దానికోసం పరిష్కరించడానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్లో మొత్తం లైసెన్స్లు ఎవరికి కూడా అప్డేట్ అయ్యలేనందున లైసెన్స్ కొత్తగా అందరూ కూడా కొత్త లైసెన్సులు తీసుకొని తదుపరి లైసెన్సులు తీసుకున్న తర్వాత మాత్రమే కృష్ణా నదిలోకి వేటకు వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరడం జరిగింది. అప్పటి వరకు కూడా ఎటువంటి గొడవలకు దిగకుండా లా అండ్ ఆర్డర్కి ఇష్యూ కాకుండా చూసుకొని మొత్తం లైసెన్స్లకు అప్లై చేసి ఇష్యూ లేకుండా చూసుకుంటారని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈ మిగతా విషయాల గురించి మాకు అవసరం లేదు. మాకు పంచాయత్ సెక్రటరీ గారు నివాస ధృవీకరణము చేసి మాకు ఇస్తే మేము తదుపరి లైసెన్స్ ఒకటి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఎక్కడి నుంచి రాని మాకు సంబంధం లేదు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పే అధికారం అయితే మాకు లేదు. మాకు కావాల్సింది లైసెన్స్ తీసుకోవాలా, లైసెన్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. తాండూరు అభివృద్ధి కోసం అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గొల్ల చెరువుకు మహార్దశ కల్పించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీ నియోజక సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు పరిస్థితిపై ప్రస్తావించారు. గొల్ల చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడంతో అందహీనంగా తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు పరిస్థితిపై ప్రస్తావించారు. గొల్ల చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆదిహీనంగా ఉందన్నారు. మండలంలోని శివన్ సాగర్ ప్రాజెక్టు పురోగతిపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. ప్రాజెక్టు అభివృద్ధి పరిచి రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని కోరారు. వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ షాక్ తగిలితే ప్రాణనష్టం జరగవచ్చని ఆందోళనలు వ్యక్తం చేశారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదట మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మన తాండూరు నియోజకవర్గంలో పట్టణానికి దగ్గరనే గొల్ల చెరువు అనేది ఒకటి ఉంది అధ్యక్ష. ఆ గొల్ల చెరువుని అభివృద్ధి చేసి మినీ ట్యాంక్ బండ్గా చేసినట్లయితే, ఎందుకంటే తాండూరు పట్టణంలో 1,00,000 మంది పాపులేషన్ ఉంటారు అధ్యక్ష. వారికి అందరు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తప్పకుండా మినీ ట్యాంక్ బండ్గా చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అధ్యక్ష, ముఖ్యంగా మన దగ్గర అధ్యక్ష మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలని చెప్పి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో, తాండూరు నియోజకవర్గంలో మీరు 2004లోనే శివసాగర్ ప్రాజెక్ట్ అని అధ్యక్ష మీకు తెలుసు కూడా, దానికి ఆ రోజు ఫౌండేషన్ వేసి ఉన్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా అది ఇంకా కూడా కంప్లీట్ కాలేదు. మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన నీళ్లు రావాలని చెప్పి తెచ్చుకున్న 10 సంవత్సరాల్లో దానికి పెట్టినటువంటి పాపన వల్లే ఖచ్చితంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటా అధ్యక్ష, ఆ శివసాగర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష, ముఖ్యంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. మన దగ్గర చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఈరోజు కెపాసిటర్స్ లేవనే ఒక ఉద్దేశంతో వాళ్లకు 3 times 4 times బిల్స్ అధికంగా వేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న కమతాలు దాదాపు ఒక 20-30 వేల కుటుంబాలు ఆ పాలిష్ యూనిట్స్తోని ఆధారపడ్డటువంటి ఇండస్ట్రీ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఆ కెపాసిటర్స్ అంటే ఈరోజు మార్కెట్లో ఆల్ ఆఫ్ సడన్గా కావాలంటే కూడా టైం పడుతుంది, దొరకట్లేదు అధ్యక్ష. కొద్దిగా వాళ్ళకు 2-3 నెలలు వాళ్ళకు వెసులుబాటు ఇచ్చి మార్చి వరకు ఇచ్చి, మార్చి లోపల ఖచ్చితంగా అందరికీ కెపాసిటర్స్ పెట్టుకునే విధంగా అంతవరకు దగ్గర ఆ పాత బిల్స్నే కంటిన్యూషన్ చేసి, ఎందుకంటే 3-4 times వాళ్ళకి పెనాల్టీస్ వేస్తే వాళ్ళు ఇప్పుడు కట్టుకోలేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఆ సిక్ అయిపోయి వాళ్ళ యూనిట్ని బంద్ చేసుకునే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఆ కుటుంబాలంతా రోడ్డు మీద పడే ఆస్కారం ఉంటుంది. ఆ కుటుంబాలన్నీ
వారిని ఆలోచన చేసుకుంటూ తప్పకుండా ఈ విధంగా గౌరవ మంత్రి గారు వెసులుబాటు ఇవ్వాలా. ఇంకొకటి అధ్యక్ష, మన దగ్గర లూజ్ వైర్స్ ఇండ్లకెళ్ళి పోయినాయి కూడా చాలా మట్టుకున్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పటికే 7-8 సబ్స్టేషన్లు కూడా ఇచ్చిండు. మీ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, లూజ్ వైర్స్ ఐరన్ పోల్స్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఐరన్ పోల్స్ ఉండడంలో కొద్దిగా వర్షాలు పడ్డప్పుడు షార్ట్ సర్క్యూట్ వచ్చి పశువులు కానీ మనుషులు కానీ చనిపోయే ప్రమాదం ముందు 1-2 ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి అధ్యక్ష మన దగ్గర. దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఐరన్ పోల్స్ అన్నింటినీ కూడా షిఫ్టింగ్ చేయించి దశల వారీగా ఖచ్చితంగా వీటిని కూడా కొత్త స్తంభాలను నేర్పించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ స్థానిక నాయకులపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మంతాటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు తగదన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం అంతటి నుండి తాండూరుకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మేము మొన్న కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొన్ని వీడియోలు తీసి మొత్తం డెవలప్మెంట్ అంటే రోహిత్ రెడ్డి చేసిండు, మనోహర్ రెడ్డి ఏం చేయలేడు అని ఒక మాట్లాడాడు. ఆ విషయంలో మేము కూడా ఒకసారి ప్రజల దగ్గరికి పోయి ఎంతవరకు నిజం తెలుసుకుందామని మేము బయటకు వచ్చినాం. ఇప్పుడు నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా న్యాయం జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము 4 అన్నదమ్ములం. ఓకే, అయితే మాది ఇల్లు మొత్తం పాతబడిపోయింది. అది పంచుకుంటే ఎవరికి సరిగ్గా రాదు. కానీ మేము ఇల్లు కావాలని అడిగితే ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకుని దాన్ని గుర్తించి ఇంటికి వచ్చి అడిగిండ్రు. ప్లాట్ చూపిస్తే మేము ఇల్లు ఇస్తామని శాంక్షన్ చేసి సంతోషం. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇల్లు కడుతున్నాం. సజ్జల వరకు వచ్చింది. సజ్జల వరకు వచ్చేసింది. ఒక బిల్లు కూడా వచ్చింది. ఓకే ఓకే, రెండో బిల్లు కూడా రెడీ ఉంటుంది. పైసలు ఆగాయి. ఒక వారం లోపల నీకు సజ్జలు అయినాయి కదా. ఇప్పుడు ఎంబడే మళ్ళీ ఏఈని పిలిపిస్తా. మన బషీరాబాద్ ఏఈ గారు కూడా ట్రాన్స్ఫర్ అంటే వీరంగా పోయిన కొత్త ఏఈ వచ్చిండు. నిన్ననే నాకు మైపాల్ చెప్పిండు ఫోటో తీయాలి అంటే నేను మాట్లాడినా. ఆయన ఈ రోజు లేకుండా 2 రోజులు వస్తాడు. ఫోటో తీపించి ఆ బిల్లు ఏమన్నా కూడా ఎంబడే చేయించేటట్లా చేస్తాం మేము. ఇంకా నీకు వేరే ప్రాబ్లమ్స్ చాలా సంతోషంగా ఉంది. ఓకే, రేషన్ కార్డులు అన్న రేషన్ కార్డులో మా భార్యది 10 సంవత్సరాల నుంచి పేరు కట్ అయ్యింది. అక్కర్లేదా? మా భార్య అయితే ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. తర్వాత ఈ ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మళ్ళీ 4 నెలలు అవుతుంది పేరు బియ్యం తీసుకుంటాం. రేషన్ కార్డు హ్యాపీ ఉన్నారు. ఇంకేం ప్రాబ్లం అన్న? కరెంట్ బిల్ అంటే 200 కరెంట్ బిల్ మాఫీ. సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఒక్కోనికి కరెంట్ బిల్ మాఫీ అయింది. గవర్నమెంట్ బిల్ వచ్చింది. అక్క పేరు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. అక్కది లేదంటే విచిత్రం. పిల్లలు లేదంటే ఒక మాట, అక్కది లేదంటే మా అక్క పేరు కూడా యాడ్ అయిపోయింది. అన్నీ అంతే హ్యాపీ. ఇప్పుడు నీకు ఇంకేమి ఒక నల్లది ఒకటి ఏమన్నావు కదా? నల్ల ఒకటి కావాలి. ఒకటి ఇంటి పై నుంచి పోయింది. అది అన్న దృష్టికి తీసుకెళ్ళాం, మనోరన్న దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ కూడా మేము మనోరన్నకి చెప్తాము. అది ఒకటి 3 ఫేజ్ లైన్ ఉంది అన్న, అది బోర్ల కలెక్షన్ ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉప్పల్లో ఘనంగా జరిగిన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, బండారి లక్ష్మారెడ్డి. కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యనమల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఎన్ఎల్బి నగర్ లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం. నిలదీసిన కాలనీ మహిళలపై దాడి చేసిన యువకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.